పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి దినవృత్తాంతముల గ్రంథము 7వ నుండి 7వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుతాము. రెండవ దినవృత్తాంతములు 7వ అధ్యాయం 14వ వచనం. అందరం కలిసి చదువుదాం. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచి నడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. 15వ వచనం కూడా, ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దానిని ఆలకించును. ఈ సందర్భము రాజైన సొలొమోనుకు దేవుడు తెలియజేసినటువంటి మాట. ఆ ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులందరికీ కూడా దేవుడు తెలియజేశాడు, నా పేరు పెట్టబడిన నా జనులు. ఈ ప్రజలు ఎవరు అంటే ఆయన పేరు పెట్టబడిన వారు. ఇక్కడ మనం కొంచెం ఆలోచన చేద్దాం. దేవుని పేరు మానవునికి పెట్టుట. ఇంతకు దేవుని పేరేంటి? ఒకానొక సమయంలో దేవుడు ఒక మాట అన్నాడు, నేను ఒక దూతను మీకు ముందుగా పంపిస్తున్నాను, మీరు ఆయన సన్నిధిలో జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినండి, నా నామము ఆయనకున్నది. నిర్గమాకాండము 22వ అధ్యాయము 23వ అధ్యాయము 20వ వచనం. 23వ అధ్యాయము, ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినవలెను. ఆయనకు కోపము రేపవద్దు, మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు, నా నామము ఆయనకున్నది. నా నామము ఏ దూతను మీ కొరకు ముందుగా పంపిస్తున్నానో ఆ దూతకు నా పేరు పెట్టి పంపిస్తున్నాను అన్నాడు దేవుడు. అర్థమైందా? ఇక్కడ మనం చదువుకున్నటువంటి భాగంలో 2వ దినవృత్తాంతాల గ్రంథంలో నా పేరు పెట్టబడిన నా జనులు. ఇంతకు మన దేవుని పేరేంటి? యెహోవా. మన దేవుడి పేరేంటి చెప్పండి? యెహోవా. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఒక పేరు పెట్టాడు. యెషయా గ్రంథము 62వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. యెషయా గ్రంథం 62వ అధ్యాయం, పరిశుద్ధ ప్రజలనియు యెహోవా విమోచించిన వారనియు వారికి పేరు పెట్టబడుతుంది. పరిశుద్ధ ప్రజలు, ద హోలీ పీపుల్. దేవుడు పరిశుద్ధుడు, దేవుని ప్రజలు కూడా పరిశుద్ధులే. అయితే దేవుడు ఆ బిడ్డలకు పరిశుద్ధులు అని పేరు పెట్టాడు. ఎలా పరిశుద్ధపరిచాడు? మనం గత ఆదివారం మనం చూసాం. సముద్రంలోనూ మేఘంలోనూ వారు బాప్తిసం పొందుతూ వచ్చారు. ఆయన వాక్కు చేత వారు పరిశుభ్రపరచబడుతూ వచ్చారు. దేవుడు వారి మీద శుద్ధ జలాన్ని జల్లుతూ వచ్చాడు. ఆ విధంగా వారు పరిశుద్ధపరచబడుతూ వచ్చారు. అయితే ఇక్కడ నా పేరు పెట్టబడిన నా జనులు. దేవునికి చాలా పేర్లు ఉన్నాయి కనుక ఆ దేవుని పేరును ధరించుకున్నటువంటి వారు మనందరము ఏదో సాధారణంగా ఒక చిన్న గ్రామంలో పుట్టాము,
ఏదో నాకు ఒక పేరు పెట్టారు, నేను ఇలా జీవిస్తున్నాను, నా బ్రతికింతే, నేనింతే అని మనం ఎప్పుడూ కూడా మనల్ని మనము చూసుకోవాల్సిన అవసరం లేదు. చులకనగా తేలికగా తీసుకునే అవసరం లేదు. ఎందుకంటే దేవుడు మనకు గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు. 144వ కీర్తన చివరి వచనం అనగా 15వ వచనం. ఇట్టి స్థితి గలవారు ధన్యులు, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. చూసారా, ఎవరంట? ఇట్టి స్థితి గలవారు ధన్యులు, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. దేవుణ్ణి కలిగి ఉన్నారు కనుక ప్రభు అంటున్నాడు, నా పేరు పెట్టబడిన నా జనులు, మీరందరూ కూడా నా నామమును ధరించుకొని ఉన్నారు. ప్రకటనలో కూడా చూస్తాం, నా క్రొత్త పేరు వారి మీద నేను రాస్తాను. చదవండి ఒక మాట. దేవుడు ఆ పేరును మన నొసటను రాయడానికి దేవుని యొక్క చిత్తము ఎంతగా మన మీద ఉన్నదో ఒక్కసారి మనము ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 17వ వచనము చివరి భాగంలో, ఆ రాతి మీద ఒక క్రొత్త పేరు, ఒక తెల్ల రాతిని ప్రభు ఇస్తానంటున్నాడు. ఆ రాతి మీద ఏముంటుందంట? క్రొత్త పేరు ఉంటుంది. అంతేకాదు ఆ యొక్క జయించు వానికి కలిగేటటువంటి ఆశీర్వాదాలు ఏంటంటే, చూడండి, ఆ సార్దీసు సంఘం గురించి రాస్తూ జయించు వానికి అర్హత 3వ అధ్యాయము 12వ వచనం కూడా చూడండి. జయించు వారిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను, అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికి వెలుపలికి పోడు, మరియు నా దేవుని పేరును పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగివచ్చుచున్న నూతనమైన యెరూషలేమును నా దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరును వాని మీద రాసెదను. ఎంత అర్హత మనకు దేవుడిచ్చాడు! ఎంత అర్హత ఉందో చూడండి. మన పేరు తీసివేశాడు. మన పేరేంటి? మన పేరు ఈ లోకంలో పాపాత్ములమైనటువంటి వారు. మనం పాపిని పరిశుద్ధుడిగా చేశాడు. యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. అబ్రహాముగా మార్చబడ్డాడు. అర్థమవుతుందా? తర్వాత ఇంకా యోషియాని యెహోషువగా చేశాడు. తర్వాత సౌలును పౌలుగా చేశాడు. యెదిద్యా అంటే యెహోవాకు ప్రియుడు అనేటటువంటి పేరు సొలొమోనును యెదిద్యాగా మార్చాడు. దేవుడు ఎందుకు పేర్లు మారుస్తాడు? ముందు చెప్పాడు, చాలామంది నా పేరు పెట్టుకుంటారు. ఒకడు ఇశ్రాయేలు వాడని పేరు పెట్టుకుంటారు, మరొకటి నేను యాకోబు వాడనని పేరు పెట్టుకుంటారని బైబిల్లో యెషయా గ్రంథంలో వ్రాయబడుతూ వచ్చింది. ఇంతకు మన పేరు ఏంటంటే, ఆ పాపిని పరిశుద్ధుడిగా చేయగలిగిన దేవుడు. కాబట్టి ఆ దినాలలో దేవుని మందిరానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తూ వచ్చేవాళ్ళంటే, చూడండి, లేవియా కాండము 26వ అధ్యాయం 21వ వచనాన్ని చూద్దాం. నా మాట విననొల్లక నాకు విరోధముగా నడిచిన ఎడల మీ పాపములను బట్టి మరి ఏడంతలుగా మిమ్మును బాధించెదను. మీ మధ్యకు అడవి మృగములను రప్పించెదను. మీ పశువులను హరించి కొద్దిమందిగా చేయదు. 25వ వచనం చదువున్నాను. మీ మీదికి ఖడ్గము రప్పించెదను.
ప్రతిదండన చేయును. మీరు మీ పట్టణములలో మీ మధ్యకు తెగులు రప్పించదును. మీరు శత్రువుల చేతికి అప్పగింప. ఎందుకు ఇంత కఠినమైన డిసిషన్ దేవుడు తీసుకున్నాడంటే, ఎందుకు తీసుకున్నాడు? మనం చిన్నపిల్లలు చెప్తాం, ఇదిగో ఈరోజు నువ్వు ప్రార్థన చేసుకుంటేనే, ఈరోజు నీ వాక్యం చెప్తేనే ఈరోజు నీకు బ్రేక్ఫాస్ట్, లేకపోతే నీకు టిఫిన్ పెడతాం, లేకపోతే నీకు భోజనం ఉంటుంది, లేకపోతే నువ్వు ఆ పని చేస్తేనే నీకు ఇది ఇస్తానని చెప్తూ ఉంటాం మనం. అవునా కదా? అదే రీతిగా దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఆశీర్వాదాలతో పాటు దేవుడి మాట విననటువంటి వారికి శాపాలు కూడా ఉన్నాయి. ఆ శాపగ్రస్తులు మనం కాకుండా మనం ఏం చేస్తూ రావాలనంటే, దేవుని యొక్క సన్నిధిలో మనల్ని మనము తగ్గించుకొని ప్రార్థన చేసేవారుగా ఉండాలి. ఒకసారి 40వ వచనం చదువుదాం. వారు నాకు విరోధముగా చేసిన తిరుగుబాటును, తమ దోషమును, తమ తండ్రుల దోషమును ఒప్పుకొని నడిచితిమని, తమ శత్రువుల దేశములోనికి ఒప్పుకొనిన ఎడల, అనగా లోబడని తమ హృదయములు లొంగి తాము చేసిన దోషమునకు ప్రతిదండనను అనుభవించితిమని ఒప్పుకొనిన ఎడల, నేను యాకోబుతో చేసిన ప్రమాణమును జ్ఞాపకము చేసుకుని, ఇస్సాకు యాకోబులతో చేసిన నిబంధనను నేను జ్ఞాపకము చేసుకుంటానని చెప్తున్నాడు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారు, దేవుని పిల్లలైనటువంటి వారు, ఆయన పేరు పెట్టబడినటువంటి వారముగా, ఆయన చేత పరిశుద్ధులుగా పిలువబడినటువంటి వారముగా, ఎప్పుడంట దేవునికి విరోధముగా మనము పాపము చేసినప్పుడు ఆ పాపమును ఒప్పుకొనిన ఎడల, కన్ఫెస్ అవర్ సిన్స్, మన పాపములను ఏం చేయాలి? మనము ఒప్పుకోవాలి. ఎవరైతే ఒప్పుకుంటారో అటువంటి వారు, దేవుడు చెబుతున్నాడు, నేనే ఆకాశము నుండి వారి ప్రార్థన వింటాను. అందుకనే పరిశుద్ధ గ్రంథంలో 3 సందర్భాల్లో రాయబడింది ఒక మాట. అదేంటంటే, దేవుని మందిరము ఎదుట ఎవరైతే ప్రార్థన చేస్తారో, ఏ సందర్భంలో వాళ్ళకి ఎటువంటి సమస్య అయినా ఉండని, యుద్ధము కావచ్చు, తెగులు కావచ్చు, కరువు కావచ్చు, ఖడ్గము కావచ్చు, నాశనము కావచ్చు, ఏ విధమైనటువంటి బాధ అయినప్పటికీ నా దేవుని మందిర ద్వారము దగ్గర నిలబడి ప్రార్థన చేస్తే, చదువుదాం 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయం 6వ అధ్యాయంలో కూడా చూద్దాం. ఇందాక ఇప్పుడు మనం 7 చదివాం కదా, ఆ సందర్భం 20వ అధ్యాయము ఒక్కసారి 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయం 10 నుంచి చదువుదాం. ఒక్క నిమిషం 8 నుంచి చదువునా. అంటే యెరూషలేములో నివాసము చేసి కీడైనను, యుద్ధమైనను, తీర్పైనను, తెగులైనను, కరువైనను మా మీదికి వచ్చినప్పుడు మేము ఈ మందిరం ఎదుట నీ ఎదుటను నిలవబడి మా శ్రమలో నీకు మొరపెట్టిన ఎడలా, ఎక్కడ నిలబడి? మందిరము ఎదుట. వాళ్ళకు వచ్చిన కష్టం ఏంటి? కీడైనను, యుద్ధమైనను, తీర్పైనను, తెగులైనను, కరువైనను మా మీదికి వచ్చినప్పుడు మేము ఈ మందిరము ఎదుట నీ ఎదుట నిలవబడి
మా శ్రమలో నీకు మొరపెట్టిన ఎడల నీవు ఆలకించి మమ్మను రక్షించుదు అనుకొని ఇచ్చట నీ నామ ఘనత కొరకు ఈ పరిశుద్ధ స్థలమును కట్టించిరి. నీ పేరు ఈ మందిరమునకు పెట్టబడను కదా. చాలా కష్టం వచ్చింది యెహోషాపాతు రాజుకు. ఎందుకంటే అతని దగ్గర కేవలము 3 లక్షల మంది మాత్రమే సైన్యం ఉన్నారు. అవతల వ్యక్తి దగ్గర 5 లక్షల మంది పైన ఉన్నారు. వాళ్ళ మీదకి యుద్ధం చేయాలి. ఇప్పుడే ఏంటి పరిస్థితి? చాలా కష్టం వచ్చింది. ఎక్కువ సైన్యం దగ్గర తక్కువ సైన్యం వాళ్ళు గెలవలేరు కాబట్టి ఓడిపోతామనే భయంతో ఆ యూదా వారు, యెరూషలేము వారు, వారంతా కూడా బెన్యామీను గోత్రము వాళ్ళు అక్కడికి వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఎంతమంది వచ్చారో తెలుసా? చూడండి ఇక్కడ 13వ వచనం. యూదా వారందరూ తమ శిష్యులతో, తన భార్యలతో, పిల్లలతో యెహోవా సన్నిధి నిలబడిరి. యుద్ధానికి వెళ్ళే వాళ్ళు కేవలం కాల్బలమే. యుద్ధానికి వెళ్ళే వాళ్ళు కేవలం 20 సంవత్సరాల పై వయస్సు కలిగినటువంటి వారే. కానీ ఇక్కడ ఎవరు నిలబడ్డారు? భార్యలు, శిశువులు, పొత్తిగుడ్డలతో చుట్టబడినవారు, ఇంకా చాలామంది యూదా వారందరూ కూడా యెహోవా సన్నిధిలో నిలబడి ఉన్నారు. వాళ్ళు ఏమని ప్రార్థన చేస్తున్నారు? ప్రభువా, ఏం చేయాలో మాకు దిక్కు తోచడం లేదు. ఎటు పోవాలన్న ఇరుకులో పడి ఉన్నాం. 12వ వచనంలో దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యమునతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు. ఏమి చేయుటకును మాకు తోచదు. నీవే మాకు దిక్కు. చూసారా ఎక్కడికి వచ్చారు? చివరికి యేసే మాకు దిక్కు, నా ప్రభువే నాకు దిక్కు, నా క్రీస్తే నాకు దిక్కు అనే ఉద్దేశంలోనికి వచ్చేసి వాళ్ళు ఏం చేశారంటే దేవుని మందిరం దగ్గరికి వచ్చారు. ఇంకొక మాట చెప్తానని చెప్పారు కదా. 6వ అధ్యాయం 2వ దినవృత్తాంతములు 6వ అధ్యాయము దేవుని మందిరములోనికి 26 నుంచి చదువుదామా? వారు నీ దృష్టి ఎదుట పాపము చేసినందున ఆకాశం మూయబడి ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేసి. ఏ స్థలము తట్టు? ఏ మందిరమైతే దేవుడు సొలొమోను రాజు చేత కట్టించాడో, ఏ మందిరమైతే దేవుడు శృంగార మందిరముగా ఆశీర్వదించాడో, ఏ మందిరమైతే ఆ యొక్క దేవదారు పలకలతో రేయబడుతూ వచ్చాయో, ఏ మందిరమైతే 7 years 7 సంవత్సరాలు కట్టబడుతూ వచ్చిందో, ఆ స్థలము అనగా ఆ పరిశుద్ధ స్థలము ఎదుట ప్రార్థన చేసినప్పుడు, దేవుని యొక్క నామమును ఒప్పుకున్నప్పుడు, వారికి కలిగినటువంటి శ్రమను బట్టి, వారు పెట్టినటువంటి ఆ యొక్క మొరను బట్టి, పాపాన్ని బట్టి వాళ్ళు ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. పాపం ఎలా పోతుంది? ఎలా పోతుంది? స్నానం చేస్తే మురికిపోతుంది కదా, శరీరంలో మురికిపోతుంది, బట్టల మురికి కూడా తొలగిపోతుంది. మనము కూడా ప్రశస్తమైన యేసుక్రీస్తు రక్తము ద్వారా మనము పరిశుద్ధపరచబడే అవకాశం ఉన్నది. కాబట్టి దేవుని మందిరము ఎదుట వారు ప్రార్థన చేసినప్పుడు చూడండి ఇక్కడ ఏ సందర్భంలో ప్రార్థన చేయాలి? 28 దేశమందు కరువు గాని తెగులు గాని కనబడినప్పుడు, గాడుపు దెబ్బ గాని చిత్తపట్టుట గాని తగిలినప్పుడు, మిడతలు చీడ పురుగులు దండైన దిగినప్పుడు, ఏ బాధ గాని ఏ రోగము గాని వచ్చినప్పుడైనా ఎవడైనను ఇశ్రాయేలులో జనులందరూ కలిసైనను నొప్పి గాని కష్టము గాని అనుభవించుచు ఈ మందిరము తట్టు చేతులు చాపి ప్రార్థనలన్నీ నీ నివాస స్థలమైన ఆకాశము నుండి నీవు ఆలకించి క్షమించి. చూసారు, ఇవన్నీ కూడా ఏంటంట? ఇంతకు మనం ఏం చెప్పదలుచుకున్నామంటే
ఏ సమస్య అయినా దేవునికి అది లెక్క కాదు. అదంతా కూడా దేవుని మందిరము ఎదుట, లోపలికి రావాల్సిన అవసరం కూడా అక్కడ లేదు. వాస్తవంగా చెప్పాలంటే అంత గొప్ప స్థలం అది, ఆ నివాస స్థలము అదంత గొప్ప ఆశీర్వాదకరమైనది కనుక ఇప్పుడు మనము మరి సంవత్సరపు చివరి భాగంలో మనం ఉన్నాం. మరి ఈ సమయంలో మనం చేయవలసింది ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలు ఏ విధంగా దేవుని మందిరం ఎదుట సాగిలపడ్డారో ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనంలో చూడండి ఒక మాట. ఎజ్రా ఏడ్చుచు దేవుని మందిరం ఎదుట సాష్టాంగపడి పాపమును ఒప్పుకొనుచు ప్రార్థన చేసెను. ఎలాంటి ప్రార్థన చేశాడంటూ? ఎలాంటి ప్రార్థన చేశాడంటే, తన పాపమును, తన ప్రజల పాపమును, తన పాపము ఇక్కడ కేవలం మన ఒక్కళ్ళు మాత్రమే కాదు. వీఆర్ ద రిప్రజెంట్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ. మన ఫ్యామిలీకి, మన స్నేహితులకు, మన బంధువులకు, మన గ్రామానికి, మన ప్రాంతానికి, మన రాష్ట్రానికి మనము ప్రతినిధులము. రిప్రజెంట్ అంటే ప్రతినిధి, మధ్యవర్తి. కాబట్టి మన పాపమును మొదట ఒప్పుకోవాలి, ఆ తరువాత ప్రజల పాపమును ఒప్పుకోవాలి. నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం చదవండి. నెహెమ్యా ఏమని ప్రార్థన చేస్తున్నాడు? నీ చెవియొగ్గి నీ నేత్రము తెరిచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులైన ఇశ్రాయేలు పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించు. ఎవరి పక్షంగా? ఇశ్రాయేలుల పక్షంగా ప్రార్థన చేస్తున్నాడు. మరి నీవెవరి పక్షాన ప్రార్థన చేయటానికి వచ్చావు? ముందు నీవు నీ పక్షాన ప్రార్థన చేయి, ఆ తర్వాత ఇశ్రాయేలుల పక్షం. లేకపోతే అతడు ఇశ్రాయేలు పక్షం చేశాడు, నీవైతే నీ ప్రజల పక్షంగా చేయాలి. అర్థమైందా? ఎలా చేయాలి? నీ ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవా, నీ ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవా, అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండేది. అగ్నిలో వేసిన భయం లేదు, ఎందుకంటే దేవుడు వారి పక్షాన ఉన్నాడు. దేవుడు వారి పక్షాన ఉన్నాడు. మరి ఈరోజు కేవలం సొలొమోను దేవాలయం దగ్గరకే వచ్చి నేను ఆలకిస్తానని చెప్పడంలా, ప్రతి స్థలము మీద, ప్రతి ఎవ్రీ ఆ నేషన్ అంటే ప్రతి రాష్ట్రము, ప్రతి దేశము మీద ఆయన అన్నాడు, నా ఆత్మను కుమ్మరిస్తాను. ప్రతి దేశము మీద, ప్రతి ప్రాంతము మీద నా యొక్క సన్నిధి కుమ్మరించబడుతుంది. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో మనము మోకరించి మన పాపమును ఒప్పుకుంటూ రావాలి. దావీదు అదే చేశాడు. కీర్తనలు 38:8 చదవండి త్వరగా. నెహెమ్యా ఎంత చక్కగా ప్రార్థన చేశాడు, ఎజ్రా ఎంత చక్కగా ప్రార్థన చేశాడు, యెహోషాపాతు ఎంత చక్కగా ఆ యూదా వారందరినీ సమకూర్చి దేవాలయం ఎదుట ప్రార్థన చేస్తూ వచ్చాడు. నేను సొమ్మసిల్లి 18వ వచనం నా దోషమును నేను ఒప్పుకొనుచున్నాను, నా పాపమును గూర్చి విచారపడుచున్నాను. ఇక్కడ మనం గుర్తించాల్సింది మన సొంత పాపములు, ద ఓన్ సిన్స్. ఇవి చాలా ఉంటాయి. సీక్రెట్లు ఉంటాయి, బహిరంగమైన ఉంటాయి, తెలిసి ఉంటాయి, కొన్ని తెలియక ఉంటాయి. కానీ ఇక్కడ కూర్చున్న మనందరము యేసు ప్రభువు వారి రక్తంలో కడగబడి ప్రతి ఆదివారం బల్లలో పాలు పొందుతున్నటువంటి వారు, ఆయన సత్యాన్ని ఎరిగిన వారము, ఆయన అనుభవంలో ఎదుగుతున్నవారు. మనకు వేరుగా చెప్పాల్సిన అవసరం లేదు. వాక్యం ఏం చెప్తుందంటే, నా దోషమును నేను ఒప్పుకుంటున్నాను. అందుకే 19వ కీర్తనలో 12వ వచనం కూడా చదువుదాం.
కీర్తన 19:12. తన పొరపాటులు కనుగొనగలవాడెవడు? నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషిగా తీర్చును. సీక్రెట్ సిన్స్ కూడా ఉన్నాయి. ఎవరికి కనబడకుండా, ఎవరికి తెలియకుండా ఒంటరిగా ఉన్నప్పుడు అనేకమైన తుంటరి పనులు, అనేకమైన అల్లరి సంబంధమైనటువంటి ఆలోచనలు, పాప సంబంధమైన కోరికలతో నింపబడినటువంటి మానవ జీవితం. ఈ రాత్రి ప్రభు దగ్గర నూతన సంవత్సరంలోనికి అడుగు పెట్టక ముందే దాన్ని మనం ఇక్కడ పాతి పెట్టాలి. అర్థమైందా? ఏం చేయాలంట? ఆ పాపపు మూటను సిలువ దగ్గర దించాలి. దించకుండా నేనే మోసుకుంటా, ఇది నా పాపం అంటే కుదరదు. దావీదు ఇప్పుడు ఒప్పుకుంటున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? ప్రభువా, ఇదిగో నేను నీ ఎదుట నా దోషమును ఒప్పుకుంటున్నాను. కన్ఫెస్ అవర్ సిన్స్. చూడండి, దేవుడు క్షమించాడంటే ఆయన మర్చిపోతాడు. అయితే దేవుడు క్షమించే దేవుడు. ఆయన ఎలాంటి దేవుడు అంటే, మనము ఎటువంటి ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడంటే ఒక్కసారి చదువుదాం. యోవేలు గ్రంథం, పాత నిబంధనలో యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 13వ వచనం చదువుదాం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 'నీ దేవుడైన యెహోవా కరుణ వాత్సల్యములు గలవాడును, శాంతమూర్తియు, అత్యంత కృప కలిగిన వాడు. ఎన్ని క్యారెక్టర్లు ఉన్నాయో చూడండి దేవునికి. నీ దేవుడైన యెహోవా కరుణ వాత్సల్యములు గలవాడు, అత్యంత కృప కలిగిన వాడు. ఆయన గురించి ఎంత అద్భుతంగా భక్తుడైన యోవేలు రాస్తున్నాడు. అయితే ఏదైతే దేవుడు మనకు కీడు చేయాలనుకుంటూ ఉన్నాడో ఆ కీడు చెయ్యడు. ఎందుకంటే పాపానికి శిక్ష ఉంది కదా. మనము పాపం చేసినప్పుడు ఆయన మనల్ని శిక్షించడు. ఎందుకంటే ఆయన చెప్పాడు ముందుగానే, అందరినీ శిక్షించినట్టు నేను శిక్షించను. చాలామంది అబద్ధాలు ఆడుతున్నారు, చాలామంది తప్పులు చేస్తున్నారు. ఈ లోకంలో ఎవరు వారిని శిక్షిస్తున్నారా? నేనైతే చాలాసార్లు అబద్ధాలు ఆడాను, చాలాసార్లు మోసం చేశాను, చాలాసార్లు పొరపాట్లు చేశాను, తెలుసుకొని చేశాను, తెలియక కొన్ని చేశాను. నన్ను ఎవరూ శిక్షించలేదు. ఎందుకంటే అవి నాకు మాత్రమే తెలుసు. అవి ఇప్పుడు నన్ను ఏం చేస్తామని తెలిసినా, ఆ పాపము నాలో ఉండుట చేత నేను దేవుని పేరు పెట్టుకున్న వ్యక్తిని, పాపము అంటే దేవుడంట దుష్టత్వము చూడలేనంత దయగలిగిన వాడు. ఆయన ఎలా విలాప వాక్యాల్లో ఆయన గురించి రాయబడింది 3వ అధ్యాయం చూద్దాం. విలాప వాక్యాల్లో చూస్తారా? ఇర్మియా గ్రంథం తర్వాత విలాప వాక్యములు. నా దగ్గర ఒక మొబైల్ పెట్టి చూడండి. ప్రభు ఎలాంటి వాడో చూడండి. 21వ వచనం, నాకు ఆశ పుట్టుచున్నది, యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. ఇన్ని తప్పులు చేస్తున్నా దేవుడు ఎందుకు మనల్ని శిక్షించకుండా కాపాడుతున్నాడు తెలుసా? మనతో పనుంది, మనతో చాలా అవసరం ఉంది. మనతో దేవుడు తన కార్యాన్ని నెరవేర్చుకోవాలని ఇష్టపడతా ఉన్నాడు. ఆయన తన ఉద్దేశాలను మన పట్ల నెరవేర్చుకోవాలని ఆయన ఇచ్చగలిగినటువంటి వాడు. కాబట్టి రాత్రికాల సమయంలో మనల్ని నిర్మూలన చేయలేదు. మనకంటే ఎంతో ఘనులు చనిపోయారు, పేరు ప్రఖ్యాతలు కలిగిన వారు కదా, భోగభాగ్యాలు ఉన్నారు. ఎంత కోటీశ్వరుడు, బిలీనియర్స్,
కోట్లు మూలుగుతున్నాయి, లెక్క పెట్టడానికి జీవితం సరిపోదు. అంత డబ్బు కలిగినటువంటి వారందరూ కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టారు. డబ్బుల మీద కూడా వాళ్ళ ఫోటోలు ఉన్నాయి, వాళ్ళు కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టారు. బజార్లో విగ్రహాలు పెట్టి ఆరాధించబడుతున్నారు, వాళ్ళు కూడా లేరు. కానీ ఎందుకు ఈ పనికిరాని మనల్ని ఇంకా ఉంచాడంటే ఆయన కరుణ. ఆయన నిలబడ్డాడు, ఈ కుమార్తెను ఈ కుమారుణ్ణి చంపొద్దు, వాళ్ళతో పనుంది ఆయనకి. అందుకే యెషయా గ్రంథంలో ఒక మాట రాయబడింది, ఏదేంటంటే ఆయన కరుణించవలెనని నిలబడి ఉన్నాడు. ఆయనంట 59వ అధ్యాయం 16వ వచనం, సంరక్షకుడు లేకపోవట ఆయన చూచెను, మధ్యవర్తి లేకుండా చూచి ఆయన ఆశ్చర్యపడెను. కాబట్టి ఆయన బాహువు ఆయనకు సహాయం చేస్తా ఉంది. ఆయన నీతి ఆయనకు ఆధారము. మనలను కరుణించవలెనని ఆయన ఏం చేస్తా ఉన్నాడంటే ఇంకా ఇంకా మన కొరకు ఎదురు చూస్తా ఉన్నాడు. మరొక వచనాన్ని కూడా 30వ అధ్యాయము 18వ వచనం, 30వ అధ్యాయం 18వ వచనం, కావున మీ యందు దయ చూపవలెనని యెహోవా ఆలస్యం చేస్తున్నాడు, మిమ్మును కరుణింపవలెనని ఆయన నిలవబడి ఉన్నాడు. ఎందుకు ఆయన వెయిట్ చేస్తున్నాడు? ఎందుకు ఆయన ఆగుతున్నాడు? ఎందుకు ఆయన మనల్ని శిక్షించడం లేదంటే ఆయన మనలను ప్రేమించినవాడు. ఆయన ఎవరు చెప్పండి? ప్రేమించినవాడు. కాబట్టి ప్రేమ అనేక పాపములను కప్పివేసింది. ఆయన క్షమించిన దేవుడు. పాపములను కప్పివేసి ఆయన మనల్ని క్షమించడానికి ఇష్టపడతా ఉన్నాడు. క్షమించే దేవుడు మనకు సమీపంగా ఉన్నాడు. ఆయన ఎదుట మనం ఏం చేయాలంటే మన పాపమును ఒప్పుకోవాలి, మన పాపాన్ని ఒప్పుకోవాలి. ఒప్పుకోకపోతే దేవుడు క్షమించడు. కాబట్టి ప్రభు ఒక మాట ఒక ఆమె గురించి చెప్పాడు. లూకా సువార్త 7వ అధ్యాయంలో ఒక పాపాత్మురాలు. చూద్దామండి. లూకా సువార్త 7వ అధ్యాయం 42వ వచనం. లూకా సువార్త 7వ అధ్యాయము 40 ఆమె 47 ఆమె విస్తారముగా ప్రేమించెను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడెను. ఎవరు కొంచెముగా ప్రేమిస్తారో కొంచెముగానే క్షమించబడతారు. ఎవరు విస్తారంగా ప్రేమిస్తారో వారు విస్తారంగా క్షమించబడతారు. ప్రేమించడం అంటే ఏంటి? ప్రేమించటం అంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ప్రేమించిన వాడు ఊరికే మాటలు చెప్పి కాలాన్ని గడిపాడా? లేదు. ఆ ప్రేమించిన దేవుడు తన ప్రజల కొరకు, సర్వలోకము కొరకు ఆయన ఏం చేశాడు? తన కుమారుని పంపించాడు. అది అందులో ప్రేమ ఉంది. యోహాను సువార్త 3:16, మొదటి యోహాను పత్రిక 3:16 అది కూడా చూద్దాం. మనకు అర్థమవుతుంది దేవుని యొక్క మరి పాపములు క్షమించు దేవుడు మనకున్నాడు. ఆ దేవుడు లోకం ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక. ఇది దేవుని యొక్క ప్రణాళిక. ఎవరు నశింపకూడదు. నశింపకుండా నిత్య జీవాన్ని పొందాలి.
నాశనం అయిపోతే ఇంకా దేవుని యొక్క ఉద్దేశం ఏముంది? కాబట్టి నశించకూడదు, మానవుడు నశించకూడదు. మనం నాశనం అంటే ఏమనుకుంటున్నాం? మరణం అనుకుంటున్నాం. మరణం నాశనం కాదు, మరణం ప్రారంభం, మానవుని యొక్క నిత్య జీవానికి ప్రారంభం. అది శ్రేష్టమైంది. కాబట్టి ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే ఎవరు నశింపకూడదు. 1 యోహాను పత్రిక 3:16 తన ప్రాణము పెట్టెను కనుక దీని వలన ప్రేమ ఎట్టిదని మనము తెలుసుకొనుచున్నాము. పలుమార్లు మనము ఆ ప్రేమకు పాత్రులమై ఉన్నాము. దేవుడు మనల్ని ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడంటే సిలువ రక్తము పొందునంతగా ఆయన మనల్ని ప్రేమించిన వాడుగా ఉన్నాడు. రక్తము కారినంతగా తన ప్రాణాన్ని లెక్క చేయకుండా ఆయన మనల్ని ప్రేమించిన వాడుగా ఉన్నాడు. కాబట్టి రాత్రికాల సమయంలో నూతన సంవత్సరంలోనికి అడుగుపెట్టబోయే నీవు యెహోషాపాతు వలె, ఎజ్రా వలె, ఇంకా నెహెమ్యా వలె, దావీదు వలె, పాపాత్మురాలైన స్త్రీ లూకా సువార్తలో చదవబడిన పాపాత్మురాల స్త్రీ వలె మనం ఏం చేయాలంటే మన పాపమును ఒప్పుకుంటూ రావాలి. ఇంకా ఒక వాక్యం చదువుదాం. సమూయేలు గ్రంథం చదవండి. 1 సమూయేలు 7వ అధ్యాయం 6వ వచనం. అక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారో చూద్దాం. తమ పాపమును వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినమంతా ఉపవాసముండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనిరి. వారు ఏం చేశారు? మిస్పా అనగా దేవుని మందిరంలో నీళ్లు చేదారు, దేవుని సన్నిధిలో పోశారు, మందిరాన్ని శుభ్రం చేశారు. చక్కగా వాళ్ళు ఏం చేస్తున్నారంట? ఉపవాసం ఉన్నారంట. యెహోవా మీ దృష్టికి మేము పాపాత్మలను ఒప్పుకొని, వాళ్ళు ఒప్పుకుంటున్నారు. మరి ఒప్పుకోక మనం ఎప్పుడు కూడా కప్పుకోవద్దు. చూడండి, ఒక గాయమైనప్పుడు దానికి మందు వేయాలి. కానీ ఏదో ఒక గుడ్డ తీసుకొచ్చి దాని మీద కప్పామనుకోండి, అది దానంతట అది మారిపోతుందా? వాక్యం అదే చెబుతుంది. ఆ సరైనటువంటి మందు, ఆ గుగ్గిలం, ఆ యొక్క మస్తకి, ఆ బోళము ఏదైతే ఉందో ఆ గాయం మీద పడాలి. ఎప్పుడైతే ఆ గాయం మీద ఈ యొక్క చికిత్స జరుగుతుందో అప్పుడే ఆ గాయం మారిపోతుంది. వాక్యం అదే చెబుతుంది. యేసు ప్రభు అన్నాడు, నేను రోగుల కొరకు వచ్చాను, పాపుల కొరకు వచ్చాను, నీతిమంతుల కోసం, ఆరోగ్యవంతుల కోసం నేను రాలేదు. కాబట్టి పాపిని పరిశుద్ధుడిగా చేయటానికి వచ్చాను, పాపితో స్నేహం చేయటానికి వచ్చాను, పనికిరాని దాన్ని పనికొచ్చేదానిగా చేయడానికి వచ్చాను. కాబట్టి దేవుడు మనల్ని పిలిచి తన ప్రజగా చేసుకొని పరిశుద్ధపరిచి తన రక్తంతో కడిగారు. ఇశ్రాయేలు ప్రజలు ఏ విధంగా మిస్పాలో ప్రార్థన చేస్తూ వచ్చారో మనం కూడా బేతేలులో ఆ విధంగా ప్రార్థన చేయాలి. న్యాయాధిపతుల గ్రంథం వెనక్కి రండి, 20వ అధ్యాయం. సారీ, 21వ అధ్యాయం మొదటి 2 వచనాలు. ఇశ్రాయేలీయులు తమలో ఎవడును తమ కుమార్తెను బెన్యామీనికి ఇయ్యకూడదని మిస్పాలో ప్రమాణము చేసుకొని ఉండిరి. ప్రజలు బేతేలుకు వచ్చి దేవుని సన్నిధిని సాయంకాలం వరకు కూర్చుండి, యెహోవా ఇశ్రాయేలీయుల దేవా, ఒక గోత్రము లేకపోయెను. చూడండి, ఇక్కడ వారంతా కూడా ఏం చేస్తా ఉన్నారు? ఒక గోత్రము కొరకు ప్రార్థన చేస్తా ఉన్నారు. ఆ గోత్రము వారి మధ్య లేకుండా పోయింది. ఎందుకంటే వధించబడుతూ వచ్చారు. లేవీని యొక్క ఉపపత్నిని వారు చెరుపుతూ వచ్చారు.
ఆ కారణం చేత చాలామంది బెన్యామీనీలు ఆ రోజు హతమయ్యారు. అందువల్ల వాళ్ళందరి కోసం వీళ్ళు ఏడుస్తున్నారు. ఈరోజు ఈ రాత్రికాల సమయంలో ప్రజలు బేతేలుకు వచ్చి కూర్చున్నారు. ప్రజలు అక్కడ మిస్పాకు బయలుదేరి వెళ్తున్నారు. అక్కడ దేవుని మందిరం ఎదుట, శృంగారమును దేవాలయం ఎదుట వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రభు చెప్పాడు, నా పేరు పెట్టబడిన నా జనులు నా మందిరం దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తే నేను వారి ప్రార్థన ఆలకిస్తాను, వారి పాపాలు క్షమిస్తాను అంటున్నాడు. క్షమించే దేవుడు మనకున్నాడు. ఎందుకంటే కీర్తనలు 130లో మనం చూస్తాం, ఆయన యొద్ద క్షమాపణ దొరుకును. ఎవరి దగ్గర? యెహోవా దగ్గర కృప దొరుకుతుంది, యెహోవా దగ్గర క్షమాపణ దొరుకుతుంది. చదవండి ఆ మాట. 130వ కీర్తన. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. ఇశ్రాయేలీయుల దోషములన్నిటినీ ఆయన వారిని విమోచించును. ఆయన మీద ఆశ పెట్టుకుందాం. మన ఆశ, మన కోరిక ఆయనే. ఈ రాత్రికాల సమయంలో బహిరంగంగా చేసిన, వ్యక్తిగతంగా చేసిన, కుటుంబంతో కలిసి చేసిన, తెలియక చేసిన, తెలిసి చేసిన, అది తప్పు గనుక మనము చేసినటువంటి ప్రతి పొరపాటును బట్టి మన ప్రభు అయిన దేవుని సన్నిధిలో ఒప్పుకునేవారుగా ఉండాలి. ఒప్పుకోకుండా, కనికరించబడకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇస్కరియోతు యూదా ఒప్పుకున్నాడా? అతను ఎంత బతిమిలాడినా అతనికి అవకాశం దొరకలేదు. ఏశావు ఎంత ఏడ్చినా తన జ్యేష్ఠత్వ పక్కను కోల్పోతూ వచ్చాడు, తిరిగి సంపాదించుకోలేకపోయాడు. దేవుడు మనకు ఒక అవకాశం ఇచ్చాడు. మన గొంతులో ఊపిరించి మనల్ని ఈ రీతిగా బ్రతికించాడు అని అంటే మనం చేయాల్సింది మొట్టమొదటిగా కన్ఫెస్ అవర్ సిన్స్. మన పాపాల నుండి మనము ఒప్పుకుంటూ రావాలి. దావీదు వలె మనము ప్రార్థన చేయాలి. 51వ కీర్తనలో ఒక మాట చదువుకొని మనం ఒప్పుకోలు ప్రార్థనలోకి వెళ్దాం. కీర్తన 51. ఏమని ప్రార్థన చేస్తున్నాడనంటే, 5వ వచనం, 6వ వచనం, నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమును ధరించెను. తర్వాత 9వ వచనం, నా పాపములకు విముఖుడవు కమ్ము, నా దోషములన్నిటినీ తుడిచివేయము. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగజేయము. చూసారా ఎలాంటి ప్రార్థన చేస్తున్నాడు? నా పాపాలన్నీ క్షమించు, నా పాపములకు విముఖుడవు కమ్ము. విను, నా ప్రార్థన నేను చేస్తున్నాను కదా, వాటన్నిటిని విను. మన ప్రార్థన దేవుడు వింటాడు. ఒకవేళ నువ్వు పూర్ణ హృదయంతో నువ్వు ప్రార్థన చేయకపోతే ప్రభు చెబుతున్నాడు, మీరు చేసే ప్రార్థన నేను వినకుండా నా చెవులు మోసుకుంటుంది. ఏజ్కేల్ గ్రంథం ఒక్క మాట. దేవుడు మన ప్రార్థన వినకపోవడానికి కారణం 29వ అధ్యాయం. ఇక్కడ ఏమంటాడంటే, మీరు ప్రార్థన చేసినప్పుడు నేను వినను అంటున్నాడు. చూడండి, ఎన్నో వచ్చిన అంటే ఏడవ వచనం నుంచి చదవండి.
నిన్ను చేత పట్టుకున్నప్పుడు నీవు విరిగిపోయి వారి ప్రక్కలలో గుచ్చుకుంటుంది. వారు నీ మీద ఆనుకొనగా నీవు విరిగిపోయి వారి నడుములు విరిగిపోవటకు కారణమైంది. కాబట్టి ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, నేను నీ మీదికి ఖడ్గము రప్పించి మనుషులను పశువులను నీలో నుండి నిర్మూలన చేశాను. ఐగుప్తు దేశము నిర్మానుష్యమై పాడుగా ఉండను. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకొందురు. తర్వాత మీరు ప్రార్థన చేసినప్పుడు నేను వినను అనే మాట కూడా మనం చూస్తాం. మీరు ప్రార్థన చేసినప్పటికీ కూడా అది 2 సందర్భాల్లో, యెషయాలో 59లో, తర్వాత హెచ్కేల్లో కూడా మనం చూస్తాం. మీకా గ్రంథం 3:4 అమ్మా, నేను రెఫరెన్స్ తప్పు చెప్పాను. మీకా గ్రంథము 3:4 నడుచుకొని ఉన్నారు కనుక వారు యెహోవాకు మొర్రపెట్టినను ఆయన వారి మనవిని అంగీకరింపక ఆ కాలమందు వారికి కనబడకుండా తన్ను మరుగు చేసుకొనును. కాబట్టి ఎప్పుడు దేవుడు మరుగు చేసుకుంటాడు అంటే ఇక్కడ ప్రభు మనము చేసినటువంటి దుర్మార్గతను బట్టి మనము, ఎందుకంటే యెహోవాకు కనబడకుండా లోపల వాళ్ళు ఏం చేస్తూ వచ్చారని పాపాన్ని పెంచుతూ వచ్చారు. కాబట్టి అదేం జరుగుతూ వచ్చింది, దేవునికి కోపాన్ని కలుగజేస్తూ వచ్చారు. వారు దుర్మార్గతను అనుసరించి నడిచారు గనుక వారు యెహోవాకు మొరపెట్టినప్పటికీ ఆయన వాళ్ళు ప్రార్థన ఆలకించలేదు. దేవుడు చాలా సందర్భాల్లో మనం ఆలకించడు. ఆ సంగతి మనం గుర్తు చేసుకోవాలి. ఎందుకు వినడు అంటే మన దుర్మార్గతను బట్టి, మనలో ఉన్న పొరపాటును బట్టి దేవుడు ఆలకించడు. కాబట్టి దావీదు వలె మనము పూర్తిగా దేవునికి సరెండర్ అయిపోవాలి. రెండవది, ఇక్కడ మనము ఎజ్రా దేవుని మందిరం ఎదుట ప్రార్థన చేస్తూ వచ్చాడు. ఆ తర్వాత చాలామంది భక్తులైనటువంటి వారు, యెహోషాపాతు యుద్ధ సమయంలో కష్టకాలంలో ప్రార్థన చేస్తూ వచ్చారు. మీరు ఏ పరిస్థితి వచ్చినప్పటికీ దేవుని మందిరం ఎదుట ప్రార్థన చేసినప్పుడు నేను అంగీకరిస్తానని చెప్పారు. మిస్పాలో ఇశ్రాయేలు కూడుకొని అక్కడ ప్రార్థన చేశారు. బేతేలులో యూదా వారందరూ కూడుకొని అక్కడ ప్రార్థన చేస్తూ వచ్చారు. ఎక్కడ వాళ్ళు అక్కడ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ఎందుకు ఆలకించడు? కానీ మనమైతే కష్టం వచ్చినప్పుడు కేవలం దేవుని దగ్గరికి వస్తూ ఉంటాం. అలా కాకుండా దేవునికి నమ్మకమైన వారుగా మరి దేవుని ఎదుట ఒప్పుకొని, ప్రభువా నా దోషములు క్షమించు. ఇంకొక భక్తుడైతే అన్నాడు, నేను ఏం చేశానో నాకు తెలియచేయండి, నేను నా దేవుని ఎదుట ఒప్పుకుంటానని అన్నాడు. దుమ్మును ధూళిని నేనేం మాట్లాడతాను, నా నోటి మీద నోరేసుకుంటాను, చేయి పెట్టుకుంటా అన్నాడు. నా నోటి మీద చేతిని ఉంచుకుంటాను, నేనేం ఏమని ప్రత్యుత్తరం ఇచ్చింది దేవుని దగ్గర, నేను చేసినవన్నీ చేసి ఇక్కడ ఏమీ తెలియనట్లుగా వచ్చి నేను ఇక్కడ ఉన్నాను, కానీ దేవుడైతే నన్ను క్షమించడానికి ఇష్టపడుతున్నాడు. ఎంత గొప్ప ప్రేమగల దేవుడు! ఆ ప్రేమగల దేవుని సన్నిధిలో మరొకసారి మనల్ని మనం అప్పగించుకుందాం. దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేద్దాం. దేవుడు క్షమించేవాడు. దేవుడు ఎవరు చెప్పండి? క్షమించేవాడు, ఆయన రక్షించేవాడు, మన పాపం నుంచి విడిపించి మనల్ని నూతనపరచగలిగినటువంటి వాడు. కాబట్టి ఆ విషయాలు ముందు మనం ఇంకా నేర్చుకుందాం. వాక్య భాగంలో ముందుగా మనమందరము లేచి నిలబడి ఒక చిన్న పాట పాడుకొని ఒప్పుకోలు ప్రార్థనలోనికి మనం వెళ్దాం. ఒక చిన్న పాట. నా సర్వమైన ప్రభు. ఏడు 765. పాత పుస్తకంలో కూడా ఈరోజు కేవలం పాట పాడటం మాత్రమే కాదు, ఇందులో ఏ విధంగా దేవుడు మనల్ని కోరుకుంటున్నాడో ఆ విధంగా మనం ఉండాలి.
నా సర్వమైన ప్రభు అర్పించుకొందు నీకై అంగీకరించు నీ సేవ చేయుటకై అంగీకరించు నీ సేవ చేయుటకై ఆత్మ ప్రాణ దేహము తలంపులు క్రియలు ఆత్మ ప్రాణ దేహము తలంపులు క్రియలు అన్నియు నీ కొరకే గైకొనుము యేసువా అన్నియు నీ కొరకే గైకొనుము యేసువా జీవించగోరితి నీ కొరకే నీకే మహిమా ఘనత జీవించగోరితి నీ కొరకే నీకే మహిమా ఘనత నా సర్వమైన ప్రభు అర్పించుకొందు నీకై అంగీకరించు నీ సేవ చేయుటకై అంగీకరించు నీ సేవ చేయుటకై వెలిగించు నా జీవము నింపుము నీ ప్రేమతో వెలిగించు నా జీవము నింపుము నీ ప్రేమతో నీ కృపతో నడిచేదను మెండైన నీ శక్తితో నీ కృపతో నడిచేదను మెండైన నీ శక్తితో గణపరచగోరితి నీ నామమును నీకే మహిమా ఘనత గణపరచగోరితి నీ నామమును నీకే మహిమా ఘనత నా సర్వమైన ప్రభు అర్పించుకొందు నీకై అంగీకరించు నీ సేవ చేయుటకై అంగీకరించు నీ సేవ చేయుటకై నా కాళ్ళు చేతులెల్లా నీ సేవ కర్పించును నా కాళ్ళు చేతులెల్లా నీ సేవ కర్పించును నా నాలుక నిత్యము నిన్ను స్తుతింపనిమ్ము నా నాలుక నిత్యము నిన్ను స్తుతింపనిమ్ము మనసారా ప్రేమించు నిన్ను ప్రభువా నీకే మహిమా ఘనత మనసారా ప్రేమించు నిన్ను ప్రభువా నీకే మహిమా ఘనత నా సర్వమయ
అంగీకరించు నీవే నీ సేవ చేయుటకై అంగీకరించు నీవే నీ సేవ చేయుటకై. మోకరించండి. ప్రభు సన్నిధిలో నిజముగా మనల్ని మనం అర్పించుకుందాం. దేవునికి బలియాగముగా, సజీవ యాగముగా మనలను మనమే దేవునికి అప్పగించుకుందాం. యజ్రా దేవుని మందిరం ఎదుట సాష్టాంగపడ్డాడు, ఏడ్చాడు. తన కొరకు, తన ప్రజల కొరకు ఏడ్చాడు. నెహెమ్యా ఆ విధంగానే సాగిలపడ్డాడు. తన కొరకు, తన ప్రజల కొరకు ప్రార్థన చేశాడు. ముందుగా తన పాపముల నిమిత్తమై యాజకుడు ఏ విధంగా ఆ యొక్క లోపలికి వెళ్ళి బలి అర్పిస్తూ వస్తాడో, తర్వాత ప్రజల పాపముల కొరకు ఏ విధంగా అర్పిస్తూ వస్తాడో, అదే రీతిగా ప్రభువైన యేసుక్రీస్తు ఆయన సిలువలో మన కొరకు వేలాడాడు. మన పాపములు క్షమించటానికి ఆయన ఇష్టపడ్డాడు. ఒక్కసారి మనల్ని మనం సరి చేసుకుందాం, ప్రభు దగ్గర ఒప్పుకుందాం. దాచిపెట్టిన పాపాలు, పాతిపెట్టిన పాపాలు ఈరోజు అన్నీ బయటికి తీ. నువ్వు మర్చిపోయిన పాపాలు అన్నీ, ఆ పాపములన్నీ కూడా ప్రభు దగ్గర, పాదాల దగ్గర పెట్టు. ప్రభువా, ఇదిగో నాయన, నిన్ను బహుగా హింసించాను, బహుగా బాధ పెట్టాను, మరలా సిలువ వేశాను. నా పాపముల చేత నిన్ను ఆయాస పెట్టాను, నిన్ను దుఃఖపరిచాను, నిన్ను విసిగించాను. ఇశ్రాయేలు ప్రజల వలె నీకు విసుగు పుట్టించాను. అయినప్పటికీ నీ కరుణ చేత, నీ వాత్సల్య చేత నన్ను కనికరించి నన్ను క్షమించావు. క్షమించే దేవుడు ప్రభువా, నన్ను ప్రేమించిన వాడు కనుక నా కొరకు ఎంత కార్యాన్ని జరిగించావంటూ దేవుని ఎదుట ఒప్పుకుందాం. ప్రేమగల తండ్రి, ఈ సమయంలో ఒప్పుకోలు ప్రార్థన చేస్తూ ఉండగా, నీ బిడ్డలు సమర్పించుకుంటూ ఉండగా నీ బిడ్డలకు తోడుగా ఉండండి. మా అందరికీ మీ కృపను అనుగ్రహించండి. నీ రక్తంతో మమ్మల్ని కడిగి పవిత్రపరచండి. యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. క్లుప్తంగా చేయండి, మరలా ఆరాధనలోకి వెళ్దాం. ఈ యొక్క రాత్రికాల సమయంలో ప్రభావ నీ సన్నిధిలో చేరి ప్రభావ ఈ యొక్క ఉపకోలు ప్రార్థనలో ప్రభావ నన్ను కూడా తీసుకొచ్చినందుకే ఇంకే ప్రేమ